నాన్న కాలేజ్కి వెళ్ళేసి వస్తా. నిన్ను కాలేజీకి చదువుకోమని పంపిస్తే గొడవలు తిరుగుతున్నావంట నువ్వు. ఇంటి దాకా వచ్చి నీ కంప్లైంట్లు. ఈసారైనా అలాంటి రాకుండా జాగ్రత్త చదువుకోపో. సరే నాన్న. రే చోటు, ఇటు రారా. ఇది తీసుకోరా, ఇప్పుడు ఎందుకు అక్క ఇవి? ఉంచుకోరా, ఖర్చులకు ఉంటాయి. కాలేజ్కి వెళ్తున్నావు కదా. థ్యాంక్స్ అక్క. నాన్న ఒక 500 ఉంటాయివా, ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళాలి. ఎగ్జామ్స్ దగ్గర పెట్టుకుని సినిమాలు అంటరా, సిగ్గుండాలరా. నేనేమనరా, చదువుకోపో. చోటు ఒకసారి ఇట్రా. ఏమైందిరా? నేను ఏమన్నాను అక్క, ప్రతిదానికి డాడీ తిడతానే ఉంటాడు. ఇప్పుడేంటి, సినిమాకి వెళ్ళాలి అంతే కదా. తీసుకోరా, డాడీ మాటలు పట్టించుకోమాక, హ్యాపీగా సినిమాకి వెళ్ళు. నిజంగా థ్యాంక్స్ అక్క, నువ్వు మాత్రం నా అర్థం చేసుకున్నందుకు. నీలాంటి అక్క దొరకడం నిజంగా నా అదృష్టం అక్క. అమ్మలేకపోయినా అమ్మలా చూసుకుంటున్నావు, అవసరాల్లో అండగా నిలబడుతున్నావు. నీలాంటి అక్క దొరకటం దేవుడిచ్చిన వరం అక్క. అదేం లేదురా, నీలాంటి తమ్ముడు ఉండడమే నా అదృష్టం. అదేముందిలేరా, హ్యాపీగా సినిమాకి వెళ్ళు. ఏంట్రా డల్ గా ఉన్నావు? అదేం లేదక్క, ప్రాజెక్ట్ కోసం అవసరం అయ్యి మా ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసుకున్నా. అది చేయి కింద పడిపోయింది. రిపేర్ చేయకపోయిన గొడవ చేస్తున్నాడు. ఏం చేయలేదేమో అర్థం కావట్లేదు అక్క. అరే దీనికి ఎంత ఫీల్ అవుతున్నావా? సరే ఒక నిమిషం ఆగు, ఇదిగో తీసుకోరా. నీ ల్యాప్టాప్ కోసం దాచుకున్న డబ్బులు కూడా అక్క ఇయ్యి. అదేముందిలేరా, ఇంకోసారి కొనుక్కుంటాను. ఫస్ట్ నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. థ్యాంక్స్ అక్క. సరే వెళ్ళురా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మీకు బాగా ఇష్టమైన వాళ్ళ నేమ్ని కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.